చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయటం లేదంటే ఒక టీడీపీ కార్యకర్త గాని నాయకుడు గాని గట్టిగా ప్రశ్నించకుండా తమంతట తామే నిర్ణయం తీసుకుని వ్యవహారం నడిపారు. అది క్రమశిక్షణ అంటే. తెలంగాణలో పోటీ చేయను అన్న పవన్ కళ్యాణ్ గారిపైన ఒత్తిడి తెచ్చి 32 స్థానాలకు గుర్తుదిస్తే వాస్తవికత ఆధారంగా 8 సీట్లలో పోటీ పెడితే ఎంతో ఆవేశపడిన జన సైనికులు 7 స్థానాల్లో కనీసం 2000 ఓట్లు దాటి వేయించలేకపోయారు. అక్కడ అవమానం పొందింది జన సైనికులు కాదు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాగే ఇక్కడ కూడా ఎన్నికల ముంగిట ఎంతమంది వెంట నిలబడతారో తెలియదు. కనీసం నిశ్శబ్దత పాటించడం రాదు. వెంటనే తమ ఆవేశం, ఆక్రోశం, ఆవేదన వెళ్లగక్కేస్తారు. జనసేనానికి ఏమీ తెలియదు, మనకు తెలిసినంత కూడా తెలియదు అని పవన్ కళ్యాణ్ గారు తన క్యాడర్ జీవితాలు పణంగా పెట్టి వారి భుజాలపైన తన రాజకీయ కలల సౌధం నిర్మాణం చేయదలుచుకోలేదు. అందరి బాగు కోరుతూ అందరినీ విడతల వారీగా తనతో పాటు పెంచాలని ఆశ పెడుతున్నాడు. అందులో తప్పు లేదు. ఆయన ఆశయంకి తగ్గట్టుగా ఎదగడానికి నిజంగా సమయం పడుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలైన వెంటనే వాస్తవ రూపం రాలేదు. ఎన్నో ఏళ్ల పోరాటం, ఓపికతో రాజకీయం చేయటం వల్లనే సాధ్యం. చిరంజీవి గారిపైన పడిన బలమైన ముద్ర ఏమిటో తెలుసా మీకు? చిరంజీవి పార్టీ పెట్టి మమ్మల్ని రాజకీయంగా రెచ్చగొట్టి మా అందరి ఆస్తులు పోయేలా చేశాడు అని. వాస్తవానికి చిరంజీవి ఎవరిని సొమ్ములు అడగలేదు, ఖర్చు చేయమని చెప్పలేదు. కానీ చాలా అప్రదృష్టి కలిగించే నిందన ఆయన మోశాడు. ఇంకా కొందరు ఇప్పటికీ కూస్తూనే ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు తన కష్టార్జితంతో పార్టీ నడుపుతున్నాడు. ఇంతవరకు ఎవరిని అనవసరమైన ఖర్చు చేయనివ్వలేదు. కానీ నేటి రాజకీయాలు పూర్తిగా డబ్బుమయమైన నేపథ్యంలో ఆయన కావాలనుకుంటే ఒంటరిగా పోటీ చేసి కనీసం గతంలో లాగా 134 సీట్లలో పోటీ పెట్టగలడు. కానీ ఈ డబ్బులమయమైన రాజకీయ వ్యవస్థలో గెలవాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో ఆయనకు తెలుసు. ఓడితే వారు పడే కష్టం కూడా తెలుసు. అందుకే జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఆయన మిమ్మల్ని అడుగుతున్నది తనను నమ్మమని, తను చెప్పిన విధంగా ఓటు వేయమని. అంతేగాని మీ ఆస్తులు తెచ్చి నాకు ధారపోయింది అని అడగటం లేదు. టికెట్ కావాలంటే డిపాజిట్ కట్టాలి అంటం లేదు. ఎవరైతే బరువు మోయగలరో లెక్క వేసి మరి అడుగులు వేస్తున్నాడు. లేకపోతే టికెట్లు ఆశించి వచ్చిన వారికి చెందిన 285 కోట్ల రూపాయలు ఎన్నికల ముంగిట ఎవరైనా తిరిగిచ్చేస్తారా? కావాలంటే సీట్లు బలవంతంగా తీసుకోనైనా ఒక బీ ఫారం వారి ముఖాన కొట్టి పోటీ చేయమని అడిగేవాడు. అలా చేస్తే ఎంతమంది గెలుస్తారు? ఎందరూ ఓడుతారు? డిపాజిట్లు ఎంతమందికి వస్తాయి? అందుకే తాను పోటీ పెట్టిన ప్రతి ఒక్కరూ గెలవాలని, గెలుపు శాతం 98% పైన ఉండాలని ఆశిస్తున్నాడు. అందుకే రాశి కన్నా వాసికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఆయన్ను నిందించుట కన్నా ఆయన ఆశయంలో భాగస్వాములై భవిష్యత్తు వ్యూహాలు ఆలోచన చేయండి. కావాలంటే ఆయన పైన మరిన్ని సీట్ల కోసం ఒత్తిడి చేయండి. అంతేగాని అలిగి వదిలేయకండి. అది ఎలా ఉంటుందో తెలుసా? చెరువు మీద అలిగి ముడ్డిగడుక్కోకుండా పంతానికి పోవటం లాంటిది. ఆయన బడుగు బలహీన కాపులను అధికార దిశగా తీసుకుని వెళ్లాలని చూస్తున్నాడు. అది కూడా వారికి భారం కలగకుండా ఐకమత్యంతో. అందుకు మీరు చేయాల్సిన పని కేవలం ఆయన అడిగిన ఓటు అడిగిన వారికి వేయటమే. దుర్మార్గంతో త్వరగా ఎదగవచ్చు, కానీ సన్మార్గం ద్వారా ఎదగడానికి పలు పరీక్షలు ఎదుర్కోవాలి. కాలానికి ఎదురు ఈదాలి. నేడు పవన్ కళ్యాణ్ గారున్న పరిస్థితి అది. ఆదరించి భవిష్యత్తు విజేతలవుతారు, ఆవేశంతో తిరగొట్టి భవిష్యత్తులో పరాజితులుగా మిగులుతారు. మీ ఇష్టం.